హలో అండ్ వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. యుద్ధం ముదురుతోంది, మామూలుగా కాదు. ప్రపంచ దేశాల్లో సంక్షోభం వచ్చేలా, ధరలు కొండెక్కేలా, చమురు సామాన్యుడి జేబు చమురు వదిలించేలా. రాబోయే రోజులు గడ్డు రోజులని మిడిల్ ఈస్ట్ అధినేతల తమ మాటల ద్వారా ప్రపంచానికి చెప్తున్నారు. బాంబులు మిడిల్ ఈస్ట్లో పడుతుంటే ఆ ఎఫెక్ట్ మనకు కొడుతోంది. అది ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. నేతలు నియంతలుగా మారితే ఏమవుద్దో, ఎంతటి మారణ హోమం జరుగుద్దో చరిత్ర మనకు పూసగుచ్చింది. యుద్ధమే శరణం అనుకుంటే మరణం తథ్యమని గతం మనకు బోధించింది. అయినా సరే కొన్ని దేశాలు యుద్ధమే శరణ్యం అంటున్నాయి. మరణానికి దారి తీసిన మా కారణాలు మాకున్నాయని మొండిగా వాదిస్తున్నాయి. ఇప్పుడు మధ్య ప్రాచ్య దేశాల్లో అదే జరుగుతోంది. అది ఇప్పుడు కేవలం ఆ దేశాలకే పరిమితం కావట్లేదు. శత్రువు మిత్రుడైనట్టు వార్ జోన్లో ఉన్న దేశాల కోసం ప్రపంచం ఇప్పుడు రెండుగా చీలిపోతోంది. మరి దాని ప్రభావం మున్ముందు ఎలా ఉండబోతోంది? వినాశకాలే విపరీత బుద్ధి. మరి ఆ విపరీత బుద్ధికి భారీ మూల్యం చెల్లించుకోబోతోంది ఎవరు? ప్రపంచం యుద్ధం అంచున నిలబడింది. ఇప్పటికే మధ్యప్రాచ్యం తగలబడిపోతోంది. రష్యా యుక్రెయిన్ వార్ ఇంకా ముదురుతోంది. ఇజ్రాయెల్ ఇరాన్ నువ్వా నేనా సై అంటూ తొడగొడుతున్నాయి. ఇటు దక్షిణ కొరియా ఉత్తర కొరియా మధ్య కూడా చిచ్చు రగులుకుంది. ఇది చాలదన్నట్టుగా వార్ జోన్ లో ఉన్న దేశాలకు మద్దతిచ్చేందుకు ప్రపంచం రెండుగా విడిపోయింది. ఇంతటితో ఆగట్లేదు. ఆయా దేశాధినేతలు చేస్తున్న హెచ్చరికలు మరింతగా భయపెడుతున్నాయి. మాపై దాడి చేస్తే అణ్వాయుధాల్ని ప్రయోగిస్తాం, కిమ్ హెచ్చరిక. మా శత్రువుకు ఆయుధాలిస్తే మీపై అణుబాంబుల్ని వేస్తాం, పశ్చిమ దేశాలకు పుతిన్ హెచ్చరిక. త్వరలోనే ఇరాన్ అంతు చూస్తాం, నెతన్యాహు హెచ్చరిక. ఇలా ఆయా దేశాల హెచ్చరికలు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. యుద్ధం చేస్తేనే తమ దేశానికి మనుగడ అనే స్థాయికొచ్చేశాయి ఆయా దేశాలు. ఇప్పుడు ప్రపంచం ప్రమాదం అంచున ఉంది. ఈ ప్రమాదానికి కారణం ఎవరు? వరుసపెట్టి దాడులు చేస్తున్న ఇజ్రాయిలా, యుక్రెయిన్ పై బాంబులతో విరుచుకుపడుతోన్న రష్యానా, సీక్రెట్ గా ఆయా దేశాల్లో చొరబడి వారి బలాన్ని పలుచన చేస్తున్న చైనానా, అణుబాంబులేస్తా అంటూ ఎప్పుడు యుద్ధకాంక్షతో రగిలిపోయే ఉత్తర కొరియానా అన్న ప్రశ్నకు సమాధానం తెలియాలంటే కాస్త లోతుగా వెళ్ళాలి, చరిత్రను తవ్వాలి, శోధించాలి. అప్పుడు అందరి నోటి నుంచి వచ్చే సమాధానం అమెరికా. ఎస్, మీరు వింటున్నది నిజమే. ఈ యుద్ధాలకు మూలం అమెరికానే, ఈ యుద్ధాలకు అంతం అమెరికానే. ప్రపంచం మీద పెత్తనం చెలాయించాలన్న అమెరికా కక్కుట్టే ఈ పరిస్థితికి కారణమంటారు చరిత్రకారులు. యుద్ధాలకైనా ఉగ్రవాదులకైనా జన్మస్థలం అగ్రరాజ్యాల అత్యాస. అందులో అమెరికాదే అగ్రతాంబూలం. ఎక్కడిదాకో ఎందుకు, ప్రస్తుతం జరుగుతోన్న మధ్యప్రాచ్య యుద్ధమైన ఒసామా బిన్ లాడెన్ లాంటి ఉగ్రవాదులు పేట్రేగిపోవడానికైనా కారణం అగ్రరాజ్యమే. తొండ ముదిరి ఊసరవెల్లైనట్లు పెట్టుబడిదారీ దేశాలు ముదిరి సామ్రాజ్యవాద దేశాలుగా విస్తరిస్తున్నాయి. అవి ఆయా దేశాల్లో తమ అనుకూల ప్రభుత్వాల్ని బలపరుస్తూ అడ్డం తిరిగిన వాటిని కూల్చేస్తుంటాయి. ఆ విద్యలో అమెరికా ఆరితేరింది. కారు చవగ్గా చమురు కొల్లగొట్టేందుకు అరబ్బు దేశాల్లో తమ చెప్పు చేతల్లో ఉండే నియంత్రణల్ని ప్రోత్సహిస్తూ అక్కడి ప్రజాస్వామ్య ఉద్యమాల్ని అణచివేస్తూ తన పబ్బం గడుపుకుంటోంది. ఒకవేళ తాను పెంచి పోషించిన నియంతలు ఉగ్రవాదులు అడ్డం తిరిగితే హతమార్చడం దానికి యుద్ధంతో పెట్టిన విద్య. ఉదాహరణకు ఒసామా బిన్ లాడెన్ ను మొదట ప్రేమించింది, అల్ ఖైదాను పెంచి పోషించింది. చివరకు లాడెన్ ఎదురు తిరగడంతో బూమరాంగ్ అయింది. అది ట్విన్ టవర్స్ ను కూల్చేదాకా తెచ్చుకుంది. అట్లాస్ట్ తను పెంచి పోషించిన బిన్ లాడెన్ ను వేటాడి మరీ అంతం చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ను కూడా వెనకుండి రెచ్చగొట్టేది అమెరికానే అన్న చర్చ అంతర్జాతీయ సమాజంలో జరుగుతోంది. అయితే ఇజ్రాయెల్ అమెరికా మాయలో పడి యుద్ధానికి రంకెలేయడం లేదు. శతాబ్దాలుగా వారిపై చూపిన వివక్షకు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటోంది అన్నది చరిత్ర చెప్తోన్న సత్యం. ఓ దేశం కోపం ప్రపంచం కోపంగా మారుతోంది. ఇప్పుడు అసలు ఇజ్రాయెల్కు ఇంత పంతం ఎందుకు? తమను వ్యతిరేకిస్తే అంతం చేసేదాకా వదలదెందుకు? అసలు ఇజ్రాయెల్కు జాలి దయా లేదా? నేతగా ఎదిగిన నెతన్యాహు ఇప్పుడు నియంతగా మారుతున్నారా?
16 ఏళ్లుగా ఆ దేశ అత్యున్నత పదవిని ఆక్యుపై చేసి మిడిల్ ఈస్ట్లో శక్తివంతమైన లీడర్గా ఎదగాలని భావిస్తున్నారా? అసలు ఇజ్రాయెల్ పుట్టుకు కారణం ఏంటి? నెతన్యాహు ఎవరితను? ఓ సోల్జర్, ఓ దౌత్యవేత్త, రాజకీయవేత్త, ఇప్పుడు ఇజ్రాయిల్ ప్రధాని. 16 ఏళ్లుగా ఇజ్రాయిల్ను ఏలుతోన్న రారాజు. ముద్దు పేరు బీబీ. బీబీ ఫైల్స్ ఓపెన్ చేస్తే ఎన్నో ఎత్తుపల్లాలు, ఎన్నో వివాదాలు, మరెన్నో విజయాలు. ఆయన ఏం చేసినా తన జాతి కోసమే అంటారు. తన జీవితం తన జాతి సంరక్షణకే అంకితం అంటారు. ఇంతలా ఆయనలో ఆయనే రగిలిపోవడానికి కారణాలు అనేకం. అందులో ఆయన వంశీకులు పడ్డ అవమానాలు, ఆయన జాతి ఎదుర్కొన్న వివక్ష. ఇజ్రాయిల్ అంటే యూదులు తమకు తాముగా సొంతంగా నిర్మించుకున్న సామ్రాజ్యం. ఎంతో మంది నేతలు ఆ దేశాన్ని పాలించినా నెతన్యాహు హయాంలో ఆ దేశం వటుడింతై అన్నట్టుగా విస్తరించుకుంది. నెతన్యాహు వంశస్థులు ఒకప్పుడు వివక్షకు గురైన వారి. అసలు ఈ వివక్ష ఎలా మొదలైంది? అసలు ఈ యుద్ధాలకు కారణం ఏంటి? అదెలా విస్తరించి ఇప్పుడు ప్రపంచ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది అన్నది చూస్తే మనం 1400 ఏళ్ల వెనక్కు వెళ్ళాలి. మొహమ్మద్ ప్రవక్త తర్వాత ఎవరు అన్న ప్రశ్నతో మొదలైంది రచ్చ. ఆయనకు తామే వారసులమంటూ అప్పటిదాకా ప్రవక్త నీడలో ఉన్న షియా సున్నీలు 2 వర్గాలుగా విడిపోయారు. అప్పుడు మొదలైన వీరి మధ్య అంతరం అంతకంతకు పెరుగుతూ వస్తుందే తప్ప తగ్గడం లేదు. ఈ ఘర్షణలకు తోడు అధికారం, రాజకీయాలు, చమురు వనరులు వంటి పలు అంశాలు మరింత ఆజ్యం పోశాయి. ఈ సందర్భంలో మనం చెప్పుకోవాల్సింది యూదులు శతాబ్దాలుగా అణగదొక్కబడిన వారు, వివక్షకు గురైన వారు. మధ్యప్రాచ్యంలో రగిలిన యుద్ధానికి అంతకుముందు వివక్షకు గురైన యూదులకు సంబంధించి ఓ రేర్ ఫుటేజ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నాం. యూదులు ఎలా వివక్షకు గురయ్యారు, వారిని ప్రపంచం ఎలా చూసింది, ముఖ్యంగా అరబ్ దేశాల్లో వాళ్ళు పడ్డ బాధలు వీరి మాటల్లో వినిపిస్తాయి. అలా భయపడ్డ యూదులు తమను తాము కాపాడుకునేందుకు ఓ స్వతంత్ర దేశం కావాలని భావించారు. అలా ఏర్పడిందే ఇజ్రాయెల్. 1947లో పాలస్తీనా భూభాగంలో ఏర్పడిన ఇజ్రాయెల్ నెమ్మదిగా తమ శక్తిని పెంచుకుంటూ విస్తరించుకుంటూ వచ్చింది. కానీ ఇజ్రాయెల్ ఎదుగుదలను అరబ్ కంట్రీస్ స్వాగతించేవి కావు. అందుకే ఇజ్రాయెల్ పుట్టిన ఏడాదికే 1948కే ఆ దేశంపై అరబ్ దేశాలు దండయాత్ర చేశాయి. అలా పుట్టుకతోనే యుద్ధం చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు అజేయంగా పోరాడుతోంది, విజయాల్ని సాధిస్తోంది. అందులో తనదైన ముద్ర వేసింది మాత్రం ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. ఇజ్రాయెల్ కోసం అతని సోదరుడు చేసిన ప్రాణత్యాగం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. సైనికుడిగా సోదరుడి బాటలో నడిచి పలుమార్లు యుద్ధాల్లో గాయపడ్డాడు నెతన్యాహు. అనంతరం దేశాన్ని నడిపేందుకు రాజకీయాల్లోకొచ్చాడు. పశ్చిమాసియాలో తమ దేశాన్ని అజేయ శక్తిగా నిలిపేందుకు ఏడాదిగా పోరాడుతున్నాడు సైనికుడు, దౌత్యవేత్త, రాజకీయ నాయకుడు అయిన నెతన్యాహు. ఏ పాత్రలో ఉన్నా ఇజ్రాయెల్ పై తనదైన ముద్రను ఎవ్వరూ చెరపలేరు. వారి కుటుంబం అంతా వలస కుటుంబమే. నెతన్యాహు తల్లి సిలా సెగాల్, తండ్రి బెంజమిన్ మిలైన్కోవిస్కీ. పోలాండ్ నుంచి ఇజ్రాయెల్ కు వలసొచ్చాక మిలైకోవిస్కీ నుంచి నెతన్యాహుగా మార్చుకున్నారు. నెతన్యాహు అంటే దేవుడు ప్రసాదించిన అని అర్థం. 1949లో పుట్టిన నెతన్యాహు తండ్రి అమెరికాలో ప్రొఫెసర్. సైనికులుగా నెతన్యాహు కుటుంబం ఆ దేశ చరిత్రలో నిలిచిపోయే ఆపరేషన్లలో పాల్గొంది. 1967లో ఇజ్రాయెల్కు వచ్చిన బెంజమిన్ నెతన్యాహు సైన్యంలోని అత్యున్నత దళమైన సైరెట్ మత్కల్లో సభ్యుడిగా చేరాడు. 1972లో ఓ హైజాక్ విమానాన్ని రక్షించడంలో నెతన్యాహు పాత్ర కూడా ఉంది. 1973 యామ్కీపూర్ వార్లో కూడా కెప్టెన్ హోదాలో పోరాడాడు. నెతన్యాహు సోదరుడు యోనాథన్ నేతృత్వం వహించిన ఆపరేషన్ థండర్బోల్ట్ తో ప్రపంచం నివ్వెరపోయింది. అటు ఉగాండా అధినేత ఇడి అమీన్ కనుసన్నల్లో బంధించిన ఫ్రాన్స్ విమానం నుంచి ప్రజల్ని కాపాడుకొచ్చాడు. అది కూడా ఆ దేశ రాజధానికి అర్ధరాత్రి వెళ్లి మరి. ఈ ఆపరేషన్ లో యోనాథన్ ఒక్కడే ప్రాణాలని కోల్పోయాడు. దీంతో నెతన్యాహు కుటుంబం పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. నేషనల్ హీరో అయిపోయాడు. ఈ ఇమేజ్ బెంజమిన్ కు భవిష్యత్తులో చాలా ఉపయోగపడింది. ఆ తర్వాత ఈ ఆపరేషన్ కు యోనాథన్ పేరే పెట్టారు. ఆ తర్వాత ఉగ్రవాదంపై పోరాడేలా అన్న పేరిట యోనాథన్ ఇన్స్టిట్యూట్ ను బెంజమిన్ ఏర్పాటు చేశాడు. 1988లో ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాడు. 1991-92 మధ్య డిప్యూటీ పీఎంగా కూడా పనిచేశాడు. 1993 నాటికి సంప్రదాయ లికుడ్ పార్టీకి చైర్మన్ గా ఎంపికయ్యాడు. ఇజ్రాయెల్ పిఎల్ఓ శాంతి ఒప్పందంలో కీలక పాత్ర పోషించి దేశం దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత 1996లో జరిగిన ఎన్నికల్లో పార్టీని విజేతగా నిలిపి ప్రధానిగా పగ్గాల్ని చేపట్టాడు. ఇజ్రాయెల్ ఏర్పడ్డాక జన్మించి అధికారం చేపట్టిన తొలి ప్రధానిగా రికార్డు సృష్టించాడు. గతేడాది అక్టోబర్ 7న దాడి చోటు చేసుకోవడంతో నెతన్యాహు ప్రభుత్వం పెను సవాళ్లను ఎదుర్కొంది. దీంతో ఏళ్ల తరబడి ఇజ్రాయెల్ కు తలనొప్పిగా మారిన హమాస్ ను
చావు దెబ్బతీసి ఇజ్రాయెల్ ఐరన్ మ్యాన్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు బెంజమిన్ నెతన్యాహు. తాజాగా హెజ్బొల్లా క్యాడర్ ను రోజుల్లో ధ్వంసం చేయడంతో నెతన్యాహు తిరుగులేని నేతగా ఎదిగాడు. ఒకప్పుడు అమెరికాకు జలుబు చేస్తే భారత్లో ముక్కులు చీదేలా అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అమెరికానే కాదు, మిడిల్ ఈస్ట్ దేశాలకు రోగం వస్తే మనం మంచాన పడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో బాంబు పడితే భారత్పై ప్రభావం పడుతోంది. ఎందుకు? ఇప్పట్లో యుద్ధం ముగిసే ఛాయలు కనిపించడం లేదు. ఇరాన్పై ఎప్పుడెప్పుడు దాడి చేద్దామా అన్నంతగా రగిలిపోతోంది ఇజ్రాయెల్. పైగా నిన్నటిదాకా అండర్ గ్రౌండ్ లో ఉన్న ఇరాన్ సుప్రీం లీడర్ శుక్రవారం మత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అది కూడా తుపాకీ పట్టుకుని ప్రార్థనలు చేశారు. వివాదంగా మారిన ఇజ్రాయెల్తో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని అర్థమొచ్చేలా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ సందర్భంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఇజ్రాయెల్ ను డైరెక్ట్ గానే హెచ్చరించారు. హమాస్, హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ ఏనాడు గెలవదని, అందరం ఏకం కావాలని పిలుపునిచ్చారు. సో ఇటు ఇరాన్ తగ్గడం లేదు, ఇటు ఇజ్రాయెల్ ఆగడం లేదు. ఎటొచ్చి యుద్ధం అనివార్యంగా కనిపిస్తోంది. ఈ యుద్ధం ప్రభావం భారత్ పై కూడా తీవ్రంగా ఉండబోతోంది. ప్రపంచ చమురు నిక్షేపాల్లో 66% మధ్యధరా ప్రాంతంలోనే ఉన్నాయి. పాలస్తీనాతో సహా అక్కడున్నవన్నీ అరబ్ దేశాలే. ఓవైపు అరబ్ దేశాల మధ్య ఉన్న షియా సున్నీ జాతి వైరాల్ని కూడా సొమ్ము చేసుకుంటోంది అమెరికా. ఇజ్రాయెల్ దూకుడు ఇలాగే కొనసాగిస్తే ఇది తమ ఉనికికే ప్రమాదమని అరబ్ దేశాలు భావిస్తున్నాయి. మధ్య ప్రాచ్యంలో పూర్తి స్థాయి యుద్ధం భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. దీనికి ప్రధాన కారణం ఎర్ర సముద్రం. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఎర్ర సముద్రం గుండా షిప్పింగ్ మార్గం అందుబాటులోకి రాకపోవచ్చు. దీంతో సరుకు రవాణా, ఇతర వస్తువుల ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంది. భారత్ దిగుమతి చేసుకుంటున్న వస్తువుల్లో చమురు, గ్యాస్ దే అగ్రభాగం. చమురు, గ్యాస్ ను ఎర్ర సముద్రం మీదుగానే దిగుమతి చేసుకుంటోంది భారత్. యుద్ధం జరిగి ఎర్ర సముద్రం గుండా రవాణా ఆగిపోతే అధిక ధరలు, ద్రవ్యోల్బణం ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతాయి. దాంతో ఇంధన ధరలు భారీగా పెరిగేందుకు ఆస్కారం ఉంది. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతుల్ని భారీగానే దిగుమతి చేసుకుంటోంది. కానీ అదే సమయంలో చమురు, గ్యాస్ దిగుమతుల కోసం మనం మిడిల్ ఈస్ట్ పైన ఆధారపడ్డాం. జూలైలో భారతదేశ చమురు దిగుమతుల్లో రష్యా చమురు వాటా 44%. భారతదేశం క్రూడ్ దిగుమతుల్లో మధ్యప్రాచ్య చమురు వాటా జూలైలో 40.3% నుంచి 44.6%కి పెరిగింది. ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ మనకు ముఖ్యమైన చమురు సరఫరాదారులు. ఖతార్ నుంచి ఎల్ఎన్జీ గ్యాస్ ను దిగుమతి చేసుకుంటున్నాం. ఎల్ఎన్జీ దిగుమతుల్ని మరో 20 ఏళ్లు పొడిగించుకుంటూ ఫిబ్రవరిలో ఖతార్తో $78 బిలియన్ ఒప్పందం చేసుకుంది భారత్. మనకు రష్యా నుంచి వచ్చే చమురు కూడా ఎర్ర సముద్రం ద్వారానే రావాలి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పూర్తి స్థాయి యుద్ధం తలెత్తితే రవాణా మార్గాల్ని మార్చాల్సి రావచ్చు. అది ఖర్చుతో కూడుకున్న భారీ సవాల్ భారత్కు. ఇరాన్, ఒమన్ మధ్య ఉండే హెర్మోజ్ పాయింట్ మనకు చాలా కీలకం. ఇక్కడ నుంచే మనకు చమురు రవాణా అవుతోంది. ఈ పాయింట్ నేరుగా అరేబియా సముద్రంతో లింకప్ అయి ఉంది. హెర్మోజ్ ప్రపంచంలోని అతి ముఖ్యమైన చమురు చోక్ పాయింట్. ఈ పాయింట్ పైనే చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా దేశాలు ఆధారపడి ఉన్నాయి. దాదాపు 67% వాటా ఈ పాయింట్ నుంచే రావాలి. హెర్మోజ్ జలసంధి ద్వారా ఆసియాకు తరలిస్తున్న ముడి చమురు, ఎల్ఎన్జీ దిగుమతుల్లో మన దేశానిది అగ్రభాగం. అంటే యుద్ధం కనుక ముదిరితే ఎక్కువ ప్రభావితమయ్యే దేశం మనది. అంటే సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతార్ వంటి దేశాలు ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఉన్నా మనతో స్నేహపూర్వకంగానే ఉంటున్నాయి. కానీ అరబ్ కంట్రీస్ ఇజ్రాయెల్ ను వ్యతిరేకిస్తుంటే మనం మద్దతుగా ఉంటున్నాం. చూడాలి మున్ముందు ఏం జరుగుతుందో.